అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. భారతీయ జనతా పార్టీ కీలక నేత, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీకి రాజీనామా చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈటెల రాజేందర్ చాలా సీనియర్ లీడర్. రాష్ట్ర రాజకీయాల గురించి తెలుసు, దేశ రాజకీయాల గురించి కూడా తెలుసు. కేసీఆర్తో ఉద్యమం నుండి కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. టీఆర్ఎస్ పార్టీలో ఈటెల రాజేందర్ క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి, చాలా కీలకమైనటువంటి లీడర్. కేసీఆర్ రాజకీయాలు తెలుసు, రేవంత్ రెడ్డి రాజకీయాలు తెలుసు, మోదీ రాజకీయాలు తెలుసు. ఇక ఎవ్రీథింగ్ ఈటెల రాజేందర్కి తెలుసు. రాజకీయాలు ఎట్లా చేయాలో ఏం కథ, రాజకీయాలలో పండితుడు. అలాంటి ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. మరి ఎందుకు ఈటెల బీజేపీ పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు? వాస్తవానికి ఈటెల రాజేందర్ 2023లో హుజరాబాద్లో బీజేపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. సొంత కాన్స్టిట్యున్సీ. బీజేపీ నుండి పోటీ చేస్తే ఓడిపోయిండు. అక్కడ బీఆర్ఎస్ నుండి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిండు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో. ఈటెల హుజరాబాద్ నుండి హైదరాబాద్కు వచ్చి మల్కాజ్గిరి నుండి భారతీయ జనతా పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిండు. మల్కాజ్గిరి నుండి గెలిచిండు. మల్కాజ్గిరి కూడా చాలా పెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, చాలా ఎక్కువ ఓట్లు ఉంటాయి. ఒక మినీ ఇండియా లాగా పిలుస్తారు. సో మల్కాజ్గిరి నుండి ఈటెల రాజేందర్ పోటీ చేసి గెలిచేటటువంటి కార్యక్రమం చేసిండు. అది కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సిట్టింగ్ సీటు. మల్కాజ్గిరి ఎంపీగా ఉంటుండే రేవంత్ రెడ్డి సీట్లోనే ఈటెల రాజేందర్ గెలిచిండు. కాబట్టి ఈటెల ఎంత తక్కువేం కాదు, చాలా కీలకమైనటువంటి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయంలో. ఈటెల రాజేందర్ వాస్తవానికి బీజేపీలోకి రావడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈటెల ఎక్కడా కేటీఆర్ ప్లేస్లో పోతాడేమో అని. ఇప్పుడు వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీలో రెండు పేర్లు ఉంటాయి. ఒకటి కేసీఆర్, రెండవది ఈటెల రాజేందర్. తర్వాత కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత, వీళ్ళ పేర్లు తర్వాత ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్తో పాటు కలిసి పనిచేసేటటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ అంటే 33 జిల్లాలలో 119 నియోజకవర్గాలలో చాలామందికి తెలుసు. ఇక కొన్ని పల్లెటూళ్ళలో తెలియనటువంటి వాళ్ళు ఉంటారు, కానీ ఈటెల అంటే మ్యాక్సిమం అందరికి తెలుసు. ఎందుకంటే కేసీఆర్ చాలాసార్లు భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో ఈటెల నా తమ్ముడు లెక్క, నా సొంత తమ్ముడు ఈటెల, ఈ పార్టీకి ఈటెల గుండెకాయ అని చెప్పి చాలాసార్లు కేసీఆర్ భారీ బహిరంగ సభలలో చెప్పిండు. ఈటెల రాజేందర్ గురించి అప్రిషియేట్ చేస్తూ, పొగుడుతూ కేసీఆర్ చాలాసార్లు మాట్లాడిండు. అలాంటి ఈటెల రాజేందర్ను కరోనా అయిపోయిన తర్వాత కరెక్ట్ ఎలక్షన్ కంటే ముందు ఒక 1.5 year బ్యాక్, 2 years బ్యాక్, అంటే 2023 కంటే ముందు ఈటెల రాజేందర్ని టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి తీసేసారు. అంటే ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి మంత్రి పదవి తీసేసారు. తర్వాత పార్టీ నుండి ఈటెలను సస్పెండ్ చేయడానికి కేసీఆర్ రెడీ ఉంటుండే. ఈటెలను తీసేయడానికి రీజన్ ఏందట అంటే ఈటెల రాజేందర్కు మంచి పేరు ఉంటుంది, మంచి బ్రాండ్ ఉంటుంది ఈటెలకి. సో కేటీఆర్నేమో నెక్స్ట్ ముఖ్యమంత్రి చేద్దామనేటటువంటి ప్లానింగ్లో కేసీఆర్ ఉన్నాడు. అయితే కేటీఆర్ ప్లేస్లోకి ఈటెల వస్తున్నాడు. చిన్నగా ఈటెల రాజేందర్ కేటీఆర్ ప్లేస్లో భర్తీ చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఆప్షన్ ఎవరు అంటే ఈటెల రాజేందర్ అనేటటువంటి పేరు ఉంటుండే. సో నెక్స్ట్ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ 2023లో మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈటెల రాజేందరే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు, ఈటెలకే ఛాన్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు. ఆ విషయం అంతా కూడా కేటీఆర్కు, హరీష్ రావుకు, కేసీఆర్ తెలిసింది. ఇక ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అయితే ఈటెలకు బాగా ఇమేజ్ ఉంది. టీఆర్ఎస్ పార్టీలో సగం క్యాడర్ ఈటెలకే ఉంటుంది. కాబట్టి ఈటెల రాజేందర్ ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఈటెలను చిన్నగా దూరం చేయడానికి ప్లాన్ చేశారు. ఈటెల రాజేందర్ని చిన్నగా టీఆర్ఎస్ పార్టీ ఏదో దందా చేసిండు, కబ్జా చేసిండు, భూదోపిడీ చేస్తుందని చెప్పి ఆరోపణలతోటి ఈటెలను మంత్రి పదవి తీసేసారు. తర్వాత ఈటెల రాజేందర్ని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి సమయంలో ఈటెల రాజేందర్ ఆత్మగౌరవం చంపుకోలేక నువ్వు నన్ను పార్టీలోకి వెళ్ళి తీసేయడం ఏంది, నేనే వెళ్ళిపోతా అని చెప్పి రాజీనామా లేఖను కేసీఆర్ ముందు వాడేసి ఈటెల రాజేందర్ బయటకు వచ్చేసిండు. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చి ఈటెల హుజరాబాద్ నుండి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి పోటీ చేసిన ఇది ఉప ఎన్నికలలో. ఈటెల పైన బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసేటటువంటి వ్యక్తి ఓడిపోయిండు, కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేటటువంటి వ్యక్తి ఓడిపోయిండు, ఈటెల రాజేందర్ గెలిచిండు ఉప ఎన్నికలలో, అది కూడా భారతీయ జనతా పార్టీ నుండి. అయితే మళ్ళీ ఈటెల ఏమనుకున్నాడు, ఎట్లయినా ఉప ఎన్నికలలో గెలిచినా కాబట్టి 2023 ఎన్నికలలో కూడా పోటీ చేస్తే గెలుస్తా అనుకున్నాడు. కానీ ఫెయిల్ అయిపోయింది. ఈటెల రాజేందర్ హుజరాబాద్ నుండి గెలవలే. తర్వాత ఈటెల మల్కాజ్గిరి నుండి పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి గెలిచిండు. అయితే పోటీగా గెలిచిన తర్వాత ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో వర్కౌట్ అవుతలేదు అనేది వినబడుతున్న చర్చ. నువ్వు ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తిని చేతులు కట్టేసి లేకపోతే నోటికి ప్లాస్టర్ వేసేసి కూసోమంటే వాళ్ళు కూసోలేరు. ఉద్యమకారుడు కదా, చాలా కీలకమైన వ్యక్తి, మాస్ లీడర్, మాస్ ఫాలోయింగ్ ఉంటుంది,
బలంగా మాట్లాడే వ్యక్తి, గట్టిగా మాట్లాడే వ్యక్తి, ధీటుగా ప్రశ్నించేటటువంటి వ్యక్తి, ప్రభుత్వాలను గట్టిగా క్వశ్చన్ చేసేటటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. అలాంటి వ్యక్తిని సైలెన్స్ కూసో, మేము చెప్పినప్పుడే మాట్లాడాలి, మేము చెప్పినప్పుడే లేవ్వాలి, మేము చెప్పినప్పుడే కూర్చోవాలంటే ఈటెల రాజేందర్కి వర్కౌట్ కాదు. అయితే ఈటెల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ మస్తు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయట. తర్వాత ఈటెలను ఎదగనియకుండా బీజేపీలో ఉన్నటువంటి లీడర్లే కొంతమంది తొక్కేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. వాస్తవానికి ఈటెల గెలిచిన తర్వాత చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి, ఎక్కువ ఓట్లు ఉంటాయి. ఈటెలకు కేంద్ర మంత్రి పదవి రావాలట. వాస్తవానికి ఈటెల రాజేందర్కు కేంద్ర మంత్రి పదవి రావాలి. కానీ ఈటెలకు కేంద్రం నుండి పదవి రాకుండా కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి లీడర్లే అడ్డుకున్నారు అనేది వినబడుతున్న చర్చ. తర్వాత ఈటెల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి కూడా రావాలన్నట. కానీ ఈటెల రాజేందర్ను అధ్యక్ష పదవి రాకుండా కొంతమంది లీడర్లు ఆపిండ్రు, అడ్డుకున్నారు, తొక్కేసిండ్రు అనేది వినబడుతున్న చర్చ. మరి ఎవరై ఉండొచ్చు? ఇప్పుడు ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి వర్గం కూడా, ఈటెల రాజేందర్కి సంబంధించిన క్యాడర్ కూడా ఈటెల రాజేందర్ పడుతున్నటువంటి సఫరింగ్ చూడలేకపోతున్నారట. ఎందుకంటే ఈటెల రాజేందర్ చాలా కీలకమైన లీడరు. ఆయనకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినా తప్పులేదు. భారతీయ జనతా పార్టీ నుండి ఈటెలకు అధ్యక్ష పదవి ఇచ్చారనుకో బీజేపీ పార్టీ మరో లెవెల్ ఉంటుంది, మరో రేంజ్లో ఉంటుంది బీజేపీ. ఎందుకంటే ఈటెలకు తెలుసు కేసీఆర్ కూర్చున్నప్పుడు ఏం ఆలోచన చేస్తాడు, పనుకున్నప్పుడు ఏం ఆలోచన చేస్తాడు, కేసీఆర్ తింటున్నప్పుడు ఏం ఆలోచన చేస్తాడు, కేసీఆర్ నీళ్ళు తాగుతున్నప్పుడు ఏం ఆలోచన చేస్తాడు, మొత్తం ఎవ్రీథింగ్ ఈటెల రాజేందర్కి తెలుసు. రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఎట్లుంటుంది, అసలు రాజకీయాలు ఎట్లుంటాయి, ఈ రాజకీయాలను ఎట్లా మార్చాలి, ఎప్పుడెప్పుడు ఏ జిమ్మిక్లు ప్లే చేయాలి, ఎప్పుడెప్పుడు ఏ లాజిక్లతో కొట్టాలని ఈటెలకు మొత్తం తెలుసు. అంత కీలకమైన లీడర్ ఈటెల. అలాంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి అమిత్ షా రెడీ ఉన్న సమయంలో కొంతమంది బీజేపీ లీడర్లు ఈటెలకు ఎట్లిస్తారు, ఆయన టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చిండు, ఆయన మన భారతీయ జనతా పార్టీలో సీనియర్ లీడరా, ఆయన భావాజాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి, ఆయన మన దాంట్లో సెట్ కాడు కానీ ఉంటున్నాడు, ఇట్లా రకరకాలుగా ఈటెల పైన అబండాలు వేసి ఈటెలను కొంత ఇబ్బంది పెట్టి ఈటెలకు పదవులు రాకుండా వేస్తూ ఉన్నారు కొంతమంది భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లు, కీలకమైనటువంటి లీడర్లు అనేది వినబడిన చర్చ. ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో ఉండడానికి రెడీగా లేడు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. ఎందుకు అంటే బీజేపీ అంటే ఈటెలకు పడతలేదు, కొంతమంది లీడర్లు ఈటెల పైన కుట్ర చేస్తున్నారట. తర్వాత ఈటెల రాజేందర్ని ప్రోగ్రాంలకు మీటింగ్లకు పిలుస్తలేరట. ఎంపీలు ఎవరైనా ఢిల్లీకి పోయి మోదీని కలవడానికి పోతే ఈటెలకు ఇన్విటేషన్ ఇస్తలేరట. తర్వాత ఎప్పుడన్నా మోదీ గారితోనో లేకపోతే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో, కీలక నేతలతో మీటింగ్ ఉన్నా కూడా ఈటెలను పిలుస్తలేరట. ఇక ఈటెలను ఒక సపరేట్ లీడర్ లెక్క చూస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఈటెల రాజేందర్ నచ్చలేదు. ఈటెల రాజేందర్ చాలా కీలకమైన లీడర్. ఆయన చేతులు కట్టేసి కూర్చోమంటే ఆయన కూర్చోలేడు, బలంగా పోరాటం చేసే వ్యక్తి. మీరు చూడు, ఈటెలన్న ఎంపీ అయిన తర్వాత ఈటెలన్న దగ్గర ఉన్నటువంటి చాలామంది లీడర్లు బయటకు వచ్చేసారు. కారణం ఏం తెలుసా? బీజేపీలో ఇమడలేకపోతున్నారు, బీజేపీలో ఉండలేకపోతున్నారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీజేపీలోకి పోయిండు, 2-3 నెలల్లో బయటకు వచ్చింది. ఎందుకు తెలుసా? ప్రోగ్రాంలకు మీటింగ్లకు పిలవరట. ఇట్లా రకరకాలుగా వినబడుతున్న చర్చ. కొంతమంది లీడర్లు ఓకే, కానీ ఈటెలను మాత్రం ఎదగనీయకుండా చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. బయట రకరకాలుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. సో ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడట, రాజీనామాకు సిద్ధమైండు అనేది వినబడుతున్న వ్యవహారం. కానీ కొంత డిస్కషన్ నడుస్తున్నాయట. ఈటెలకు అధ్యక్ష పదవి ఇస్తే ఎట్లుంటుంది, లేకపోతే ఈటెలకు ఇన్ఛార్జ్ పోస్ట్ ఇస్తే ఎట్లుంటుంది, లేకపోతే ఈటెలను సలహాదారుడిగా ఒక పదవి ఇద్దామనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. లేకపోతే ఈటెల కేసీఆర్తో టచ్లో ఉన్నాడు అనేది కూడా వినబడుతున్న చర్చ. ఈటెల రాజేందర్ కేసీఆర్తో టచ్లో ఉన్నాడు. ఈటెల రాజేందర్ రేపో మాపో బీఆర్ఎస్ పార్టీలో పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది వినబడుతున్న వ్యవహారం. ఎందుకంటే బీజేపీ అంటే ఈటెలకు కొంత నచ్చట్లేదని బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు కొంతమంది ఈటెలను ఇబ్బంది పెడుతున్నారని, ఈటెలకు పదవులు రావట్లేదు, ఈటెలను కొంత దూరం పెడుతున్నారని, ఈటెలకు కూడా నచ్చట్లేదు, ఇవన్నీ కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఈ నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ కొంత నారాజు ఉన్నాడు. ఈటెల బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈటెల రాజేందర్ బీజేపీ నుండి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని లీడర్లకు తెలియగానే హైకమాండ్ రంగంలోకి దిగి ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి కరెక్ట్ ఎలక్షన్ టైంలో 2028లో ఎన్నికలు ఉంటే 2027లో ఈటెల రాజేందర్కి మ్యాక్సిమం 2027 ఆగస్టు లేదా 2027 మార్చి వరకు ఈటెలకు బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎలక్షన్ కంటే ముందు ఈటెలకు అధ్యక్ష పదవి ఇస్తే ఈటెలకు క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తులను చిన్నగా బీఆర్ఎస్ నుండి తర్వాత కాంగ్రెస్ నుండి బీజేపీలోకి లాగుతాడు, వాళ్ళకు టికెట్లు ఇస్తాడు. సో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈటెలకు అధ్యక్ష పదవి ఇస్తే మంచి స్కోప్ ఉంటుంది, బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో కూడా బీజేపీ అధిష్టానం ఉందనే చర్చ కూడా ఉంది.
కాబట్టి ఈటెల పుసుక్కున్న రాజీనామా చేస్తే పార్టీకి డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈటెలను రాజీనామా చేయనీయకుండా చేయాలనేది బీజేపీ ప్లాన్. కాబట్టి ఈటెలకు అధ్యక్ష పదవి 2027లో మ్యాక్సిమం దగ్గర 70% వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. ఈటెలకు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అధ్యక్ష పదవి ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చట. ఇన్ఛార్జ్ అంటే నార్మల్గా పార్టీ లీడర్లు ఎటు పోకుండా ఏం చేయకుండా కొంత ఈటెల కూడా చెప్పినట్టు నడవడం, ఆ విధమైన పదవి కూడా ఏమైనా ఇవ్వచ్చట. లేకపోతే ఈటెల రాజేందర్కి ఇన్ఛార్జ్ కాకపోతే ఇంకేమన్నా పదవి సలహాదారుడు పోస్టో, అంటే భారతీయ జనతా పార్టీ అయినా డిసిషన్స్ తీసుకోవాలంటే లేకపోతే ఇంకేదైనా చేయాలంటే ఈటెల రాజేందర్ని అడిగే చేయాలి, ఈటెల రాజేందర్ చెప్తూనే చేయాలి, ఈటెల రాజేందర్ని సజెషన్ తీసుకోవాలనేటటువంటి పదవి అయినా ఈటెలకి ఇవ్వచ్చు. మొత్తానికైతే ఈటెల రాజేందర్ని వదులుకోవడానికి బీజేపీ ఇష్టంగా లేదు. కానీ కొంతమంది లీడర్లు ఈటెల పైన కుట్ర చేస్తున్నారు, అది ఈటెలకు నచ్చట్లేదట. పార్టీలో సరైనటువంటి గౌరవం ఇస్తలేరు అనేది ఈటెల వర్షన్ అనేది వినబడుతున్న చర్చ. సో ఈటెల రాజేందర్ మాత్రం బీజేపీకి రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఓన్లీ రీజన్ ఈటెల ఏ పార్టీ పడితే ఆ పార్టీకి పోడు, కమిట్మెంట్ లీడర్ ఆయన, చాలా బలమైనటువంటి లీడర్ ఆయన. అందరి లెక్క పార్టీలు జంప్ చేసేటటువంటి వ్యక్తి కాదు ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. ఎవరు అవునన్నా కాదన్న, అందరి లెక్క జంపింగ్ జపాంగ్ బ్యాచ్ కాదు ఆయన. ఆయన పర్టికులర్గా డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ పైన కట్టుబడి ఉంటారు ఈటెల రాజేందర్. ఇలా ఈటెల రాజేందర్ బీజేపీలో సఫర్ కావడానికి కారణం ఏంది? అధ్యక్ష పదవి రానియకుండా చేసిరట, మంత్రి పదవి రానియకుండా చేసిరు, ఇంకేదో సలహాదారుడు పదవో ఇంకేదో ఇన్ఛార్జ్ పదవి ఇద్దామని అనుకున్నా, ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నా కూడా రానియకుండా చేసిరు అనేది వినబడుతున్న చర్చ. సో ఈటెలను బీజేపీలో ఉన్న కొంతమంది లీడర్లే కావాలనే ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది వినబడుతున్న వ్యవహారం. కాబట్టి ఈటెల కొంత అసంతృప్తి అసహనంతో ఉన్నాడట, పార్టీ వద్దనుకుంటా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.